హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను క్యారెట్ కర్రీ చేస్తున్నానండి. క్యారెట్ని పిల్లల్ని ఇలా విడిగా తినమంటే తినరు కదండి. స్నాక్స్ లాగా పెట్టినా కానీ తినకోకుండా పడేస్తారు కదా. అలాంటప్పుడు ఇలా కర్రీ లాగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంతో తింటారు. అలానే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు, అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకుని ఇలా ఉల్లిపాయల్ని కలుపుకుంటూ కొంచెం ఉల్లిపాయల్ని వేయించాలండి. చూడండి, ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని ఇలా ఒకసారి కలిపేసుకుని ఉడికించుకోవాలండి. ఆలు కర్రీ అయితే ఎలా చేస్తామో సేమ్ అంతే ప్రాసెస్లో ఈ క్యారెట్ కర్రీని కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలానే హెల్త్కి కూడా చాలా మంచిదండి. క్యారెట్ తినడం వల్ల కళ్ళకు కూడా చాలా మంచిదండి. అలానే బ్లడ్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యిద్ది. ఇప్పుడు 2 స్పూన్ల వరకు కారం కూడా వేసేసుకుని మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి. ఎలాంటి మసాలాలు అవసరం ఉండదండి. ఈ క్యారెట్ కర్రీలో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయేటువంటి క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిందండి. ఆలు కర్రీ అయితే ఎలా తింటారో అంతే ఇష్టంతో ఈ క్యారెట్ ఫ్రైని కూడా పిల్లలు చాలా ఇష్టంతో తింటారండి. అలానే వారానికి ఒకసారైనా చేస్తే హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.